ఈ వీడియోలో 10థ్ క్లాస్ పూర్తయిన వెంటనే చదివే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ మొదలైన కోర్సుల గురించే కాకుండా, ఆ తర్వాత చదివే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుల గురించి ఒక క్రమ పద్ధతిలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఇది ఈ సిరీస్‌లో మొదటి పార్ట్. 10థ్ క్లాస్ తర్వాత మీకు రకరకాల దారులు ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైనవి 4. మొదటిది ఇంటర్మీడియేట్, రెండవది పాలిటెక్నిక్, మూడవది ఇంటర్ వొకేషనల్ కోర్సులు, నాలుగవది ఐటీఐ. వీటిలో ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఇంటర్మీడియేట్. మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అంటాం, కానీ CBSEలో అలాగే చాలా రాష్ట్రాల్లో +2 అంటారు. ఇది 2 సంవత్సరాల కోర్సు. మీరు 10థ్ వరకు 7 సబ్జెక్టులు చదువుకున్నారు, కానీ ఇంటర్మీడియట్‌లో ఏవైనా 3 సబ్జెక్టులు మాత్రమే చదువుతారు. ఆ 3 సబ్జెక్టుల కాంబినేషన్ ఆధారంగా ఇంటర్మీడియట్‌లో వేరు వేరు గ్రూపులు ఉంటాయి. అవి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ. ఎంపీసీ ఈ గ్రూప్‌ను కొన్ని రాష్ట్రాల్లో పీసీఎం అని కూడా అంటారు. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. బైపీసీ ఈ గ్రూప్‌ను కొన్ని రాష్ట్రాల్లో పీసీబీ అని కూడా అంటారు. ఇందులో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్టులు ఉంటాయి. సిఈసీ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇప్పటివరకు చెప్పుకున్న 5 గ్రూపులు మాత్రం చాలా కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ 5 గ్రూపులు మాత్రమే కాకుండా రకరకాల సబ్జెక్ట్ కాంబినేషన్లతో ఎన్నో గ్రూపులు ఉంటాయి. కానీ అవి చాలా కాలేజీల్లో అందుబాటులో ఉండవు. సోషల్ స్టడీస్ విభాగంలో సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, జాగ్రఫీ, సైకాలజీ, మోడర్న్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్ ఇలా చాలా సబ్జెక్టులు వాటి కాంబినేషన్లతో ఎన్నో గ్రూపులు ఉన్నాయి. కానీ ఇవి చాలా కాలేజీల్లో అసలు అందుబాటులో ఉండవు. వీటిలో ఏ గ్రూప్లో జాయిన్ కావాలని మీకు చాలామందికి డౌట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత చదివే చదువును అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి తెలుసుకుంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలో మీకే అర్థమవుతుంది. ఇంటర్ స్థాయి కోర్సుల గురించి కొంత చెప్పిన తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి వివరిస్తాను. ఇకపోతే పాలిటెక్నిక్. ఇది ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఇందులో మీరు చేరితే ఇంజనీరింగ్లోకి నేరుగా ప్రవేశించినట్టే. గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి చెప్పేటప్పుడు పాలిటెక్నిక్ కోర్సు గురించి వివరిస్తాను. ఇంటర్ వొకేషనల్ కోర్సులు. ఇంటర్ పూర్తయిన వెంటనే చిన్న చిన్న ఉద్యోగాలు, ఉపాధి లభించే విధంగా డిజైన్ చేయబడిన కోర్సులు ఇవి. ఇంటర్మీడియట్లో చాలా వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని స్క్రీన్ పైన చూపిస్తున్నాను. అలాగే ఆ కోర్సుల లిస్టుకి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫైల్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ను క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఐటీఐ పూర్తి పేరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వివిధ పరిశ్రమల్లో ఉపాధి కొరకు, అలాగే స్వయం ఉపాధి కొరకు డిజైన్ చేయబడిన కోర్సులు ఇవి. 6 నెలల వ్యవధి నుండి 3 సంవత్సరాల వ్యవధి వరకు ఎన్నో రకాల ఐటీఐ కోర్సులు ఉంటాయి. వాటిని 2 కేటగిరీల కింద విభజించవచ్చు: ఇంజనీరింగ్ కోర్సులు, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు. ఇంజనీరింగ్ అనే పదం చూసి ఇవి బీటెక్ లాంటి ఇంజనీరింగ్ చదువులని పొరపడకండి. ఇంజనీరింగ్ విభాగం కిందికి వచ్చే ఐటీఐ కోర్సులని అర్థం. కొన్ని ఐటీఐ కోర్సుల కోసం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. అవి తప్ప మిగిలిన అన్ని ఐటీఐ కోర్సుల కోసం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ ఐటీఐ కోర్సుల గురించి పూర్తిగా ఒక వెబ్సైట్లో వివరించారు. ఆ వెబ్ పేజీ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఐటీఐ కోర్సుల గురించి ఒకవేళ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేయండి. ఇంటర్ వొకేషనల్ కోర్సులు కానీ, ఐటీఐ కోర్సులు కానీ కోర్సు పూర్తయిన వెంటనే ఏదైనా చిన్న ఉపాధి చూసుకోవాలనుకునేవారు తప్ప, పై చదువులు చదువుకోవాలనుకునేవారు ఈ వొకేషనల్ కోర్సుల్లో, ఐటీఐ కోర్సులో జాయిన్ కాకండి. మీరు ఏదైనా స్పెషలైజేషన్లో పై చదువులు చదవాలంటే అండర్ గ్రాడ్యుయేషన్లో, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ కోర్సు తప్పకుండా అందుబాటులో ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయి కోర్సుల తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు, వాటి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే మాస్టర్ డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఇది చదువుల వరుస క్రమం. ఇప్పటివరకు చెప్పుకున్న +2 స్థాయి కోర్సుల తర్వాత అంటే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ మొదలైన కోర్సుల తర్వాత మీరు చదివే కోర్సును బ్యాచిలర్ డిగ్రీ అంటారు. ఈ బ్యాచిలర్ డిగ్రీ చదువుకే మరో పేరు అండర్ గ్రాడ్యుయేషన్. ఈ కోర్సుల పేర్లు బ్యాచిలర్ అన్న పదాన్ని కలిగి ఉంటాయి. బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఎల్ఎల్బి బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా, బీబీఎం బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, బీఫామ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బీఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇలా గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎన్నో కోర్సులు ఉంటాయి. ఇప్పటి నుండి అంటే బ్యాచిలర్ డిగ్రీ నుండి ఇక మీ చదువు ఏదైనా యూనివర్సిటీలో కొనసాగుతుంది. అంటే మీరు యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతారనమాట.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇలా మీరు చాలా యూనివర్సిటీల పేర్లు వినే ఉంటారు. ఏవో కొన్ని ఉద్యోగాలకు తప్ప మిగిలిన అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీనే అర్హత. కాబట్టి బ్యాచిలర్ డిగ్రీల గురించి అంటే గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి బాగా తెలుసుకోండి. మీరు భవిష్యత్తులో జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్ వంటి ఏదైనా ప్రత్యేక రంగంలో స్థిరపడాలనుకుంటే, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు చేయాలనుకుంటే ముందుగా అందుకోసం ఏ బ్యాచిలర్ డిగ్రీలు చదివిన వారు అర్హులో తెలుసుకోండి. +2 స్థాయిలో అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో మనం ఏ కోర్స్ చదివామో దాని ఆధారంగానే మన అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఉదాహరణకు ఒక కోర్స్ చూద్దాం. బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఏవియేషన్, జియాలజీ మొదలైన సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ అయినా బీఎస్సీలో చదవాలంటే ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా ఎంపీసీ చదవాలి. బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఫిషరీస్, అగ్రికల్చర్, నర్సింగ్ వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా బీఎస్సీలో చదవాలంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చదివి ఉండాలి. ఇక బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్ గురించి చూద్దాం. బీఏలో కూడా ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం వీటిలో ఒక మ్యాథమెటిక్స్ తప్ప మిగిలిన ఏ సబ్జెక్టు చదవడానికైనా ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపుల వారు అర్హులే. బీఏలో మ్యాథమెటిక్స్ చదవడానికి ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇక బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా గ్రాడ్యుయేషన్లో బీకామ్ చదవచ్చు. ఇక మెడిసిన్ గురించి తెలుసుకుందాం. వైద్య వృత్తిలోకి ప్రవేశించడానికి అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో చాలా కోర్సులు ఉన్నాయి. అవి ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బీఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బిఎన్వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సైన్స్. ఇందులో ఏ కోర్స్ చదవాలన్నా ఇంటర్మీడియట్లో బైపీసీ చదివి ఉండాలి. ఇందులో ఎంబీబీఎస్ కోర్స్కే ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి మిగతా వైద్య కోర్సుల కంటే ఎంబీబీఎస్ కోర్స్ కోసం పోటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం సాధారణంగా బయట చూస్తున్న డాక్టర్లలో చాలా ఎక్కువ శాతం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు. ఎంబీబీఎస్ అల్లోపతి వైద్య విధానానికి సంబంధించింది. ఆయుర్వేద డాక్టర్ అవ్వడానికి బిఏఎంఎస్ చదవాలి. హోమియోపతి డాక్టర్ అవ్వడానికి బిహెచ్ఎంఎస్ చదవాలి. ఎంబీబీఎస్ కోర్స్ చదవడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలో సీట్ సాధించాల్సి ఉంటుంది. ఇక ఇంజనీరింగ్ విద్య గురించి తెలుసుకుందాం. అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ మరియు బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవి రెండు ఇంజనీరింగ్ కోర్సులు. ఈ కోర్సులు చదవాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ చదివి ఉండాలి. బీఈ, బీటెక్ ఈ రెండు పూర్తిగా సమానమైన కోర్సులు. ఈ రెండింటి సర్టిఫికేట్కు ఒకే విలువ ఉంటుంది. బీఈలో అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో థియరీకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అదొక్కటి మాత్రమే తేడా. ఈ వీడియోలో బీటెక్ అని కోర్సు పేరు వచ్చిన ప్రతిసారి బీటెక్తో పాటు బీఈ అని కూడా గుర్తుంచుకోండి. బీటెక్లో ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏవియేషన్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే బీటెక్లో ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. ఏ బ్రాంచ్కి సంబంధించిన ఇంజనీరింగ్ కావాలని మీరు అనుకుంటున్నారో బీటెక్లో ఆ బ్రాంచ్ చదవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి మీరు ఏ బ్రాంచ్ చదివినా ఆ తర్వాత సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వవచ్చు. కానీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచ్లు చదివితే కొంచెం సులభంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వవచ్చు. బీటెక్ కోర్సులు చేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఐఐటి, ఎన్ఐటి కాలేజీల్లో బీటెక్ చదవడానికి ఐఐటి ఎంట్రన్స్ అయినటువంటి జేఈఈ రాయాల్సి ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడపబడే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చేయడానికి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ పరీక్షను ఎంసెట్ అని పిలిచేవారు. జేఈఈ, ఎంసెట్ పరీక్షలే కాకుండా ఇంకా ఎన్నో పరీక్షలు బీటెక్ అడ్మిషన్ల కోసం జరపబడతాయి. బీటెక్ కోసం మన దేశంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బీటెక్ చదవాలనుకునేవారు ఆ పరీక్షలన్నిటి గురించి తప్పకుండా తెలుసుకోండి. ఇక పాలిటెక్నిక్ అనేది ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ స్థాయి కోర్సు. పాలిటెక్నిక్లో అయితే మీరు ఇంజనీరింగ్ రూట్లోకి నేరుగా ప్రవేశించినట్టే. ఇది 3 సంవత్సరాల కోర్సు. బీటెక్లో ఏవైతే బ్రాంచ్లు ఉన్నాయో పాలిటెక్నిక్లో కూడా అవే బ్రాంచ్లు ఉంటాయి. 10th క్లాస్ తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ కోర్సులో సీట్ సంపాదించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధిస్తే బీటెక్లో నేరుగా 2వ సంవత్సరంలోకి అడుగుపెడతారు.
ఇక టీచింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునేవారు డీఎడ్ లేదా బీఎడ్ కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఇవి 2 సంవత్సరాల వ్యవధితో ఉండే కోర్సులు. డీఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత చదివే డిప్లొమా కోర్స్. దీనినే ఇంతకుముందు టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేవారు. బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బీఏ బీఎస్సీ మొదలైన బ్యాచిలర్ డిగ్రీల తర్వాత చదివే కోర్స్. ఒకవేళ మీరు టీచర్ అవ్వాలనుకుంటే మీరు బోధించాలనుకునే సబ్జెక్టును ఇంటర్మీడియట్లో, ఆ తర్వాత డీఎడ్లో, లేకపోతే బీఎస్సీ బీఏలో, ఆ తర్వాత బీఏలో చదవాల్సి ఉంటుంది. ఇక లాయర్ కావాలనుకునేవారు ఎల్ఎల్బి బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా అని కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సును 2 రకాలుగా చేయవచ్చు. ఈ కోర్సును ఇంటర్మీడియట్ తర్వాత చదివితే 5 సంవత్సరాల వ్యవధితో ఉంటుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత చదివితే 3 సంవత్సరాల వ్యవధితో ఉంటుంది. 3 సంవత్సరాల లేదా 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సు కోసం లా సెట్ అనే పోటీ పరీక్షలో సీటు సంపాదించాల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కోర్సులే కాకుండా, అంటే మెడిసిన్, ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ, బీకామ్ మొదలైన కోర్సులే కాకుండా ఇంకా చాలా కోర్సులు ఉంటాయి. జర్నలిజం రంగంలోకి ప్రవేశించడానికి బీజేఎంసీ బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్. ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించడానికి బీఎఫ్టీ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. హాస్పిటల్లో నర్సుగా స్థిరపడడానికి బీఎస్సీ నర్సింగ్. డ్రాయింగ్ వంటి ఫైన్ ఆర్ట్స్ కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఫార్మసీ రంగం కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో రంగంలో ప్రవేశించడానికి అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒక్కో కోర్సు అందుబాటులో ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తయిన తర్వాత ఇంకా చదవాలి అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ షార్ట్ ఫామ్లో పీజీ అంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను బ్యాచిలర్ డిగ్రీ అన్నట్టే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను మాస్టర్ డిగ్రీ అంటారు. మాస్టర్ డిగ్రీ కోర్సు వ్యవధి 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుంది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ పక్కకు పెడితే సాంప్రదాయక బ్యాచిలర్ డిగ్రీ అయినటువంటి బీఏ, బీఎస్సీ మొదలైన వాటిలో సాధారణంగా 3 సబ్జెక్టులు చదువుతాం. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అంటే మాస్టర్ డిగ్రీలో 1 సబ్జెక్టును లోతుగా చదువుతాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ అయినా చదవాలంటే అండర్ గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్టును తప్పకుండా చదవాలి. దాదాపుగా అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే మాస్టర్ డిగ్రీ కోర్సుల పేర్లలో మాస్టర్ అనే పదం ఉంటుంది. కొన్ని కోర్సులను చూద్దాం. ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్ వింగ్లో ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్, ఇలా ఎన్నో కోర్సులు ఉంటాయి. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఫిషరీస్, క్లినికల్ సైకాలజీ, జియాలజీ, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇలా ఎన్నో ఎంఎస్సి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ వింగ్లో కూడా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లీష్, ఇంకా చాలా కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్ విషయంలో అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీటెక్ కోర్స్ చదివిన వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అవ్వచ్చు. బీటెక్లో ఏ బ్రాంచ్ చదివారో ఎంటెక్లో దానికి సంబంధించిన స్పెషలైజేషన్ చదవచ్చు. మెడిసిన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ కోర్సులు చదివిన వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎండి అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్, అలాగే ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సర్జరీ కోర్సులు చదవచ్చు. ఇవే కాకుండా ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎల్ఐసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎల్ఎల్ఎం మాస్టర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా, ఎంఎడ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్, ఇంకా ఎన్నో కోర్సులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి. మరొకసారి చదువుల వరుసక్రమం గుర్తు చేస్తున్నాను. ఇంటర్మీడియట్ స్థాయి కోర్సుల తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు అంటే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు, వాటి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే మాస్టర్ డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఇది చదువుల వరుస క్రమం. ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కానీ ఈ వీడియోలో చెప్పిన కోర్సులే కాకుండా ఇంకా ఎన్నో కోర్సులు ఉంటాయి. ఎంతసేపు వివరించినా అన్ని కోర్సులను కవర్ చేయడం వీలు కాదు. ఈ వీడియోలో ఏదైనా ముఖ్యమైన కోర్సును మిస్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు ఏ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారో ఆ రంగంలో ఉన్న వారిని కానీ, చదువుల గురించి తెలిసిన వారిని కానీ, మీ టీచర్లను కానీ, అలాగే గూగుల్ను కానీ అడిగి ఆ కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకోండి. 10th తర్వాత పాలిటెక్నిక్ చదవాలా, లేకపోతే ఇంటర్మీడియట్ చదవాలా, ఇంటర్మీడియట్ చదివితే ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్లకు మీకు సమాధానం కావాలంటే గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ గురించి, రకరకాల ప్రొఫెషన్స్ గురించి తెలుసుకోవాలి. వాటిని వివరించడం కోసమే ఈ వీడియోలో 2వ పార్ట్ తప్పకుండా చూడండి.
నేను రెండో పార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను హై స్కూల్ స్టూడెంట్స్కు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు తప్పకుండా షేర్ చేయండి.